మమతల ముడుపే మనుషుల గెలుపే ఊరందరూ నీ చుట్టాలే అనుబంధాలేసే బంధువు నీవే బంగారు తల్లి అడుగడుగు అవరోధాలతో కదిలే ఓ గంగోత్రి శివశిగ నుండి జారి మా చేలల్లో చేరి సిరి సంపదలే అందించావే మాకే గంగోత్రి గంగోత్రి వేవేల వర్ణాల గంగోత్రి 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 మా పంచ ప్రాణాల గంగోత్రి. ఈ దరిద్రం ఇంకా నిన్ను వదలలేదా? ఇంటి దాకా వచ్చాడా? ఆ మహానుభావుడి వల్లే కదా నీ సంబంధం చెడిపోయింది. అయ్యో అబ్బా వదినా, గట్టిగా అరవకు. సరే, ఇప్పుడు మన ఇంటికి ఎందుకు వచ్చాడు? ఆయన నిన్నటి నుంచి ఏమీ తినలేదు వదినా. పాపం, కాస్త అన్నం ముద్ద తిని వెళ్తాడని నేనే తీసుకొచ్చాను. బావుందమ్మా, బావుంది. నీకు మీ అమ్మకి మీ అన్నయ్యకే 3 పూటల బండి వార్చలేక నేను నాన్న తంటాలు పడుతుంటే మీరు చాలదన్నట్టు ఇంకొకరిని తీసుకొచ్చావా? నువ్విప్పుడు వంటేం చేయొద్దు వదినా. ఇదిగో ఈ అన్నముందిగా, ఇది చాలు. పచ్చడేసి పెడతాను. ఆ అన్నం నీకే, మరి నువ్వేం తింటావు? వదినా, నాకు ఆకలిగా లేదు. గంగా, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. మనమే కూటి కోసం నాన్న తంటాలు పడుతుంటే. వదినా ప్లీజ్, ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక్క ముద్ద అన్నం పెడితే మనకే పుణ్యం. ఇదిగో పెద్దాయన, అన్నం తిను. నాకు ఆకలిగా లేదమ్మా. కాదులే, మా వదినన్న మాటలు విని మీ ఆకలి చచ్చిపోయి ఉంటుంది. మా వదిన మాటలు పట్టించుకోకు. మా వదిన మాట పిలుసు. తిను. వద్దమ్మా. ఆకలి, ఆత్మాభిమానం రెండూ మనిషికిచ్చి మా శివయ్య చాలా పెద్ద తప్పు చేశాడు. అలా అని పస్తులుంటే ఆత్మారాముడికి కోపమొస్తుంది. తిను. 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 బాగుందా? చూసావా, నీ ఆత్మారాముడు సంతోషించాడు. ఉండొస్తాను.
గంగా అదెవరికి? సమాధానం చెప్పదేంటి? తీసుకో. ఏంటమ్మా ఇది? మీ ఊరికి చేరే వరకు తిండి తిప్పలు లేకుండా ఎలా ఉంటావు? దారిలో ఆకలి వేసినప్పుడు తిను. తీసుకో పెద్దాయనా. అవును, దారి ఖర్చులకి నీ దగ్గర డబ్బులున్నాయా? నన్ను ఇమ్మంటావా? ఇస్తుంది, తీసుకోండి. మా గంగా కుబేరుడి చెల్లెలు. వద్దమ్మా, అడగకుండానే అమ్మలా నీ చేత్తో అన్నం పెట్టావు, అది చాలు. నేనింక బయలుదేరతాను తల్లి. నేను కూడా వస్తానుండు. నీ మెళ్ళో చైన్ ఎక్కడా? వదిన, అది ఎక్కడ పడిపోయినట్టుంది. పడిపోయిందని అంత తేలిగ్గా చెప్తున్నావు? నీకున్నదే తులం బంగారం, అది కూడా పోగొట్టుకుంటే నిన్నేమనాలి? ఇప్పుడే వస్తానుండు. ఏయ్ గంగా! రే మనోహర్. రే విజేంద్ర, ఏమయ్యావరా? ఇంకా కాశీలోనే ఉన్నావా? హా, నువ్వేమో ఆ కాశీలో పుణ్యం వెతుక్కుంటున్నావు, ఇక్కడ నీ పిల్లల ప్రాణం నీ గురించే కొట్టుకుంటుంది. రే అది నేను. అది కాదురా, నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా గంటకి నీ అప్డేట్స్ అందాలని చెప్పాను కదా. నిజమేరా, కానీ ఊరుకోరా, ఏదైనా అంటే చాలు సెంటిమెంట్ స్టోరీ చెప్పి నా నోరు ముయించేస్తావు. ఆ నోరు మూసి కాస్త నేను చెప్పేది వింటావా? ఏంట్రా వినేది? రే ముందు వినరా. హ్మ్. అసలు నేను మళ్ళీ నీతో ఇలా మాట్లాడతానని అనుకోలేదురా మనోహర్. అంతా అయిపోయింది. నేను శాశ్వతంగా ఈ కాశీలోనే శివైక్యం చెందుతానేమో అనుకున్నాన్రా. ఏంట్రా నువ్వనేది? అవునరా, అసలు ఏం జరిగిందంటే అలా గంగ నా ప్రాణాలు కాపాడిందిరా. రే మనోహర్, నాకు పునర్జన్మని ప్రసాదించిందిరా. థాంక్ గాడ్. అంత జరిగిందా? ఆర్ యు ఓకేనా? ఎస్. సాహసం, ఒకే ఒక్క సాహసం, అది ఆ పిల్ల, ఆ గంగ చేసిన సాహసం నన్ను బ్రతికించింది. రే, ఆ అమ్మాయి గంగ ఎవరో కానీ రియలే గ్రేట్ రా. నిన్ను కాపాడాలనే సాహసంతో తను చేసిన ప్రయత్నం ఫలించింది. మా విజయేంద్రను మాకు దక్కేలా చేసింది. కాని నేనా పని చేయలేకపోయానురా. ఫలితం ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆ రోజు నేను కూడా అలా ధైర్యం చేసుంటే, నోనో, కనీసం ప్రయత్నించి అతన్ని వెంటనే హాస్పిటల్లో చేర్పించుంటే బ్రతికేవాడేమో. నాకీ పాపభీతి తప్పేదేమోరా. ఏంటి, 20 ఏళ్ల క్రితానికి వెళ్ళిపోయావా? అవునరా, ఆనాటి ఆ సంఘటన నుంచి ఈనాటి వరకు నేనసలు బయటపడితే కదరా. ఎనివే, ఆ గంగకి నా తరపున కూడా థ్యాంక్స్ చెప్పరా. రోజూ తనకి థ్యాంక్స్ చెప్పే అవకాశం వచ్చిందిరా. వాట్? గంగ రుణం తీర్చుకోవాలి కదరా. ఎస్. ఏం చేస్తున్నావు? డబ్బిస్తున్నావా? వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తున్నావా? ఆ అమ్మాయికి పెళ్లి కానుగ్గా ఏదైనా ఇద్దామనుకుంటున్నావా? పెళ్లి కానుకే ఇద్దామని. గుడ్ డెసిషన్. ఏమిస్తున్నావేంటి? నా కోడలిస్తాను. ఏంట్రా నువ్వనేది? నా ప్రాణాలు కాపాడిన ఆ గంగకి ఏమిచ్చినా, ఎంతిచ్చినా, ఏం చేసినా
ఆ రుణం తీరదురా. అవునరా, నా కొడుకు సిద్ధార్థకి గంగకి పెళ్లి జరిపించి కోడలి స్థానం ఇవ్వటమే గంగకి నేనిచ్చే పెళ్లి కానుక. విజయేంద్ర, ఇట్స్ మై డెసిషన్. మరి ఆ అమ్మాయికి విషయం చెప్పావా? చెప్తా. నేనలా చెప్పాలంటే నువ్వు వెంటనే ఒక పని చేయాలి. చెప్పరా. నా భార్య సుభద్రకి ఎంతో ఇష్టమైన నెక్లెస్ అక్కడుంది. అక్కడి నుంచి వెంటనే నువ్వు నాకు పంపించాలి. స్పెషల్ ఫ్లైట్లో అయినా సరే గంగకి గిఫ్ట్గా ఇచ్చి ఆ తర్వాత తనని నా ఇంటి కోడలిగా చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేద్దామని. నువ్వేమంటావురా? నువ్వేం చేసినా అందులో సంథింగ్ స్పెషల్ ఉంటుంది. దట్ ఐ నో. బట్ ఏంటి డౌటు? గంగకి చెప్పే ముందుగా ఒక మాట సిద్ధార్థను కూడా అడిగితే, ఐ మీన్ వాడితో చెప్పి చేస్తే. నా కొడుకు సిద్ధార్థ నా మాట కాదనడరా. నిజమేరా, కానీ ఇది పెళ్లి మ్యాటర్రా. సో వాట్? సిద్ధు విషయంలో నేను తీసుకునే ఏ నిర్ణయాన్ని వాడు కాదనడు. Hey, beautiful. Can you dance with me? My name is Sidhu. She's my girlfriend. Sorry. Okay. Okay. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి. 5, 4, 4, 3, 2, 1. Happy birthday to you, my dear sweetheart. Thank you, Sidhu. Happy birthday, Jwala. Happy birthday. Happy birthday. Happy birthday to you. Thank you. నా కళ్ళలో కొత్త నీలి రంగు పొంగెనే, అవి నిన్ను చూసినప్పుడే. నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనే, నువ్వు నన్ను చూసినప్పుడే. నువ్వెళ్ళే దారంతా పచ్చరంగేసినట్టుంది, నీ వెంటే నేనుంటే పాదాలకే పసుపు పూసిందే. రంగులే రంగులే ఇదంతా నీ ప్లానే కదా? Yes. That's my baby. Love you. Love you too, baby. పెద్దయినా ఇంకేంటమ్మా కబుర్లు? కడుపు నిండేసరికి ఇంకా కబుర్లు కావాల్సొచ్చాయా? అది కాదమ్మా, కాశీ గురించి, కాశీ పవిత్రత గురించి బాగా చెప్పావు. నువ్వు చెప్తుంటే కాశీ నుండి వెళ్ళబుద్ధి కావట్లేదు. బిస్మిల్లా ఖానే కాశీని విడిచి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మనమెంత
బిస్మిల్లా ఖానా? ఓ ఆ విషయం మీకు చెప్పలేదు కదూ. హ్మ్. బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ స్వరం వినందే మా కాశీనాథుడు మేల్కోడు. ఓహో. అలాంటి బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ని ఇష్టపడి విదేశీయులెంతో మంది తమ దేశాలకొచ్చి అక్కడే ఉండమని అడిగారు. కాదు, బతిమాలారు. ఓ. కాని నా శేష జీవితం ఈ కాశీలోనే శివయ్య సన్నిధిలోనే గడిచిపోవాలని ఇక నుండి వెళ్ళలేదు బిస్మిల్లా ఖాన్. ఓ, నిజంగా గొప్ప విషయం కదా. అదే ఈ కాశీ ప్రత్యేకత. ఒక్కసారి వచ్చిన వారు విడిచి వెళ్ళలేక వెళ్తారు. మరి నువ్వో? నేనా? పెళ్ళైతే నువ్వు కాశీ విడిచి వెళ్ళాలి కదా. అందుకే కదా ఏ సంబంధం కుదరకూడదని మా శివయ్యని వేడుకుంటాను. నేనీ కాశీని, మా శివయ్యని, ఈ గంగమ్మని వదిలి వెళ్ళను కాక వెళ్ళను. వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ సంబంధం నేనే చెడగొట్టేస్తా. మా సంబంధం మాత్రం అలా చేయకు. ఎందుకలా నవ్వుతున్నావు? జోకులాపి ఇంతకి నువ్వు తిరిగి వెళ్ళటానికి డబ్బులున్నాయా లేదో చెప్పు. ఆగాగు, నవ్వుతావేంటి? నేను సీరియస్గా అడుగుతున్నా. ఇందాక మా వదిన ముందు మొహమాట పడినట్టున్నావు. చెప్పు, డబ్బులున్నాయా లేవా? ట్రైన్ టికెట్కి డబ్బులున్నాయా లేవా? సరే, నువ్వు చెప్పవులే కానీ తీసుకో. సార్, మీ ప్రయాణానికి హెలికాప్టర్ రెడీ సార్. విజేంద్ర ప్రసాద్ గారు అంత పెద్ద బిజినెస్ టైకూన్ అయ్యుండి కూడా ఒక సాధారణ వ్యక్తిలా, సామాన్యుడిలా ఇలా కాశీకి రావటం వెనుక రీజన్ ఏంటి చెప్పండి సార్. బిజినెస్ లాస్ అవటం వల్ల అప్సెట్ అయ్యి ఇలా ఒంటరిగా వచ్చారా సార్? వైరాగ్యంతో, విరక్తితో మీరు ఇక్కడికి వచ్చారని అనుకోవచ్చా సార్? పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఉందని మీకు మీరే ఏవేవో ఊహించుకుంటే ఎలా? మా కంపెనీల షేర్లన్నీ టాప్ రేటింగ్లో ఉన్నాయి. మరి మీరు ఇంత సింపుల్ గా కాశీకి రావడం ఏంటి సార్? ఈ పుణ్యక్షేత్రంలో మీరిలా... పుణ్యక్షేత్రం మీరే అంటున్నారు కదా. ఎంత గొప్పవాళ్లైనా, కోట్లకి పడగలెత్తిన వాళ్లైనా ఈ తండ్రి కాశీ విశ్వనాథుని ముందు, తల్లి విశాలాక్షి ముందు అతి సామాన్యులే. మీరు గంగానదిలో ప్రమాదవశాత్తు పడిపోయారని విన్నాను. అవును, నా భార్యకి, నా పూర్వీకులకి, ఆత్మీయులకి తర్పణాలు వదులుతుండగా కాలుజారి నదిలో పడిపోయాను. అప్పుడు దేవతలాంటి ఒక అమ్మాయి ఎంతో సాహసంతో నీళ్లల్లో దూకి అమ్మలా నన్ను ఒడిలోకి చేర్చుకొని ఒక బిడ్డని కాపాడినట్టు నా ప్రాణాలు కాపాడింది. ఎవరు సార్ ఆ అమ్మాయి? గంగా. నన్ను కాపాడింది ఈ అమ్మాయి. పెద్దయ్య గారు, శేషబాబు, వర్ధన్ బాబు, ఐశ్వర్యమ్మ, వనితమ్మ, సిరమ్మ, అందరు రండి, అందరు రండి, అందరు రండి. ఏమైంది బంగారమ్మా? ఎందుకంత గట్టిగా పిలిచావు? పెద్దయ్య గారు. మామయ్య గారేంటి టీవీలో వస్తున్నారు? ఏమైంది? చుట్టూ అంతమంది జనాలున్నారేంటి? నేను అంతస్తులో, అనుభవంలో, వయసులో పెద్దవాణ్ణి. కాని నువ్వు నాకంటే ఎంతో ఎత్తులో ఉన్న మానవతామూర్తివమ్మా.
మేనేజర్, సార్. తీసుకో అమ్మా. ఓపెన్ చేసి చూడమ్మా. చూడమ్మా. ఈ నెక్లెస్ నీకే తల్లి. ఇంత విలువైంది నాకెందుకు ఇస్తున్నారు? నా కోసం విలువైన నీ ప్రాణాలనే పణంగా పెట్టడానికి సిద్ధపడ్డావు. దాని ముందు ఇదెంతమ్మా? నిజానికి నువ్వు నాకు పెట్టిన ప్రాణభిక్షకి ఇంతకంటే విలువైనదే ఇద్దామనుకున్నాను, కాని ఇక్కడ దొరకలేదు. రుణం తీర్చుకుంటున్నారా? మనది రుణం కాదు, బంధం. నమస్కారం సార్. మీరు సార్, గంగ నా చెల్లెలు, పార్వతమ్మ మా అమ్మగారు. తిను నా భార్య సుగుణ. ఏంటలా చూస్తున్నారు? అర్థం కాలేదు కదూ? ఈ అమ్మాయిని నా ఇంటి కోడలిగా చేసుకోబోతున్నాను. నేను మాటిచ్చే ముందు ఆలోచిస్తాను, ఇచ్చాక వెనక్కి తగ్గను. మీ డాడీ మన పెళ్లికి ఒప్పుకుంటారనే నమ్మకం నీకు లేదా? మా డాడీ నా ఇష్టాన్ని ఎప్పుడు కాదనరు. మీ గంగ మా ఇంటి కోడలు, ఇది నిశ్చయం.